బోలా శంకర్ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే గ్రాఫిక్స్ సినిమాతో వస్తున్నారు. బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదట్లో అంచనాలు భారీ లెవెల్లో ఉండేవి. కానీ మూవీ టీం వారు రిలీజ్ చేసిన ట్రైలర్ కారణంగా సినిమాపై ఉన్న అంచనాలు కాస్త ఆవిరి అయిపోయాయి. గ్రాఫిక్స్ చాలా బోరింగ్ గా ఉన్నాయని, భారీ బడ్జెట్ తో తీస్తున్నారు కాబట్టి విజువల్స్ ఎఫెక్ట్స్ బాహుబలి, కల్కి రేంజ్ లో ఉంటాయని ఊహిస్తే సెకండ్ గ్రేడ్ హీరో సినిమాకు ఉండే క్వాలిటీ మెగాస్టార్ సినిమాకు ఉందని మెగాస్టార్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ సినిమాలో మాత్రం ఇలాంటి గ్రాఫిక్స్ ఉంటే మెగాస్టార్ కెరీర్ లో మరో డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయామని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ రాక్షసుడు భూమిపై ఉండే చిన్న పిల్లలను, అలాగే స్వర్గంలో ఉండే దేవకన్యలను ఎత్తుకొని పోతుంటాడు. అలా చిరంజీవి సోదరి కూతుర్ని ఈ రాక్షసుడు ఎత్తుకొని పోవడంతో ఆ చిన్నారిని వెతుక్కుంటూ చిరంజీవి తన పయనం సాగిస్తాడు. అతనికి ఆంజనేయ స్వామి అండ కూడా ఉంటుంది. అలా ఆ స్వామి అనుగ్రహంతో చిన్నారి కోసం 3 లోకాల ప్రయాణంని సాగిస్తాడు. ఆ వెతకడంలో అతనికి ఎంతో మంది రాక్షసులు కనిపిస్తారు. మధ్యలో ఒక దేవకన్య కూడా పరిచయం అవుతుంది. ఆమెని ఒక రాక్షసుడి నుంచి చిరంజీవి రక్షిస్తాడు. అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా కూడా మారుతుంది. అంతేకాకుండా ఆ దేవకన్య చిరంజీవిని గమ్యస్థానానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అసలు ఆ బ్రహ్మ రాక్షసుడు ఎందుకు చిన్నపిల్లల్ని, దేవకన్యలను అపహరించి తీసుకెళ్తున్నాడు? అతని ఉద్దేశం ఏమిటి? హీరో అతనితో విరోచితంగా పోరాడి ఎలా తన సోదరి బిడ్డను కాపాడుకుంటాడు అనేది ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్. గ్రాఫిక్స్ విషయంలో ఒకటి శ్రద్ధ తీసుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగానే ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదని అంటున్నారు. ఎప్పుడో సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కారణంగా వాయిదా పడింది. వాయిదా వేసిన వెంటనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.